అతి తొందరలోనే తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడుతుందంటే మా ప్రభుత్వం అని ఒక బీజేపీ చెప్తుంది, ఒకవైపు బీఆర్ఎస్ కూడా చెప్తుంది, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డియే వచ్చి బీజేపీలో జాయిన్ అవుతాడని చెప్తుంటే అసలు ఎంతమంది జాయిన్ అవుతున్నారు? తెలంగాణలో మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది అంటే దీన్ని బట్టి కవిత మీకు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం కూలిపోతుందని మేము అనుకున్నకంటే ప్రజలే అంటున్నారు ఎక్కువ రోజులు ఇది ఉండదు అని అది అంటున్నారు కదా. ఇది ఒట్టిగా నిప్పులేందే పోరాదు కదా. అంటే అక్కడ లుకలుకలు ఉన్నాయి. అంటే రాష్ట్రాన్ని నడిపించే శక్తి లేదు. అంతేవిధంగా కేంద్రం సహకారం ఉంటేనే అవుతుంది అని ప్రజలు నమ్ముతున్నారు. రేపు వీళ్ళు చింతపరిగా తీసుకొని తిరిగి ఎమ్మడి పడతారా లేదా? 2500 ఇవ్వలేదు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, స్కూటీలు అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్నారు. వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళేమో తెలివిలేని వాళ్ళు ఏం కాదు. ఓటరు చాలా తెలివైనాడు. ఒక 4 నెలలు 3 నెలలు ఉంది కదా ఓపిక పడుతున్నారు అంతే. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ముఖం బాగా గాలి పీల్చుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫేస్ చూడండి, ముఖ్యమంత్రి కాకముందు ఫేస్ చూడండి, ఫోటోలో ముఖం అంతా ఎట్లయిపోయింది. ఎప్పుడు ముఖంలో చూసినా భయం, ఆందోళన. ఎందుకంటే నువ్వు ఇంత పొడుగు ఇస్తవి వాగ్దానాలు, అక్కడ దుడ్లు లేకపోయా, పైసలు లేకపోయా. అందుకని మోడీ గారికి భువనగిరిలో మోడీ గారికి బోర్ నర్సగౌడ్కి ఇస్తే నేను ప్రతిపక్ష ఎంపీగా ఉన్నప్పుడే 9,000 కోట్ల నిధులు తెచ్చాను. ఎయిమ్స్ తెచ్చా, కేంద్రీయ విద్యాలయం తెచ్చా, జాతీయ రహదారులు తెచ్చాను, పాస్పోర్ట్ కేంద్రం తెచ్చాను, ఎంఎంటీఆర్ తెచ్చాను. నిబద్ధత కలిగిన నాయకులు ఉంటే మోడీ గారు అందరికీ పనిచేస్తారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నేను అనుకోవడం మాత్రం ఎక్కువ రోజులు అన్ని రోజులు ఉండాలని కోరుకుంటున్నా. మరి వాళ్ళు ఉంటారో లేదో వాళ్ళే చెప్పాలి. లేకపోతే రేవంత్ రెడ్డిని మళ్ళీ మీ పార్టీలోకి తీసుకుంటారా? అంతేనా? ఆయన వస్తే తీసేసుకుంటారు అంతేనా? నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డాక్టర్ బూరి నరసింహ గారి నాయకత్వం. ఇది ఇప్పుడు రాజకీయ పార్టీ వారు వస్తే ఎందుకు తీసుకోమా? చెప్తున్నారా మీరు కూడా? లేదు, అది వాళ్ళ స్పందన. అంటే వీళ్ళందరూ నాయకులు కాదు, వీళ్ళందరూ కామన్ ఓటర్లు. అంటే వాళ్ళ మనసులో వీళ్ళు ఎక్కువ రోజులు ఉండరు అనేది వస్తుంది. అయితే ఇక్కడే అతి కీలకమైనటువంటి వ్యాఖ్య రేవంత్ రెడ్డి భువనగిరి కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తున్నప్పుడు నెక్స్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డికే సీఎం అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయని, సీఎం అయ్యే క్యాండిడేట్ అని అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలివైనవాడు, కానీ అన్నిసార్లు తెలివి పనికిరాదు. కానీ మా కోమటిరెడ్డి ప్రదర్శన కొద్దిగా చిన్న చిన్న వాటికి సంతోషపడే వ్యక్తులు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఈరోజు ఏంటంటే ఈ యొక్క క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్ అని తేలిపోయింది. ఆయనేమో ప్రతిష్టాపకంగా నా క్యాండిడేట్ అని పెట్టుకున్నాను, డమ్మీ అని కార్యకర్తలే విస్మరిస్తున్నారు. ఎట్లాగూ గెలిపించుకోవాలి, పరువు తీసుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇక ఈ మా రాజగోపాల్ రెడ్డికేమో హోమ్ మినిస్టర్ చేసిండు, మా ఎంకన్నకేమో ఫ్యూచర్ 5 సీఎం చేసిండు. మా రంగారెడ్డి మాదిరెడ్డి రంగారెడ్డి ఆడికి పోయి అన్నా నువ్వు గెలిపి అంటే ఓట్లు బాగా తెప్పిస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని ఆయనకి చెప్పొచ్చాడు. పాప ఆయన బ్యాక్ పెయిన్ ఉండి పడుకుంటే లేచి వచ్చి ఆయన మంత్రి పదవి వస్తుందని ఆయన తిరుగుతుండు. వీళ్ళందరినీ ఏంటంటే ఒక మభ్యపెట్టి బూరి నరసయ్య గారిని ఓడగొట్టాలనేది ఒక ప్లాన్, అంతమించి ఏం లేదు. అంతిమంగా ఏమవుతుందంటే ఆఫ్టర్ ఎలక్షన్ రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు అమలు అయ్యేది లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేది లేదు, వీళ్ళు మినిస్టర్లు అయ్యేది లేదు. తర్వాత ఏమంటాడు, హోమ్ మినిస్టర్ కాదురా భయ్, నువ్వు హోమ్ గార్డ్కే సరిపోతావు, నీకు లాఠీ ఇస్తావు, ఒక చౌరస్తాలకు వచ్చు అని మా రాజగోపాల్ రెడ్డికి అంటాడు. ఇది మన రేవంత్ రెడ్డి గారి వ్యూహం. భవిష్యత్తులో జరిగేది ఇదే. అప్పుడు కోపం వచ్చి మా రాజగోపాల్ రెడ్డి అందరు మళ్ళా ఉరికొస్తాం. అయితే భువనగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక్కటి కూడా బీజేపీకి లేదు. అది కింద ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు వాళ్ళంతా బీజేపీకి ఓటు వేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎట్లుంది మరి మీకు? ఒకటి చెప్పనా, 2 మా క్యాడర్కు క్యారెక్టర్ ఉంది. మా వాళ్ళు ఒక్కళ్ళున్నా 100 మందితో సమానం. సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను ఆల్ పార్టీ క్యాండిడేట్, అజాత శత్రువులు నాకు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు ఉద్యమకారుడిగా, ఎంపీగా నేను ఎప్పుడు పార్టీలు చూడలేదు. ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ ఎవరు వచ్చినా పనిచేశారు. సో ఈరోజు బూరి నరసయ్య గౌడ్ వాళ్ళ అభ్యర్థులు ఢిల్లీలో మోడీ ఉండాలి ఖాయం, అందులో డిస్కషన్ లేదు. భువనగిరిలో ఎవరు ఉన్నారు? బూరి నరసయ్య గౌడ్, ఇంకో బీఆర్ఎస్ అభ్యర్థి.
ఈ నియోజకవర్గం కొంతమంది తప్పితే ఎవరికి తెలియదు. ఇంకో కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఎవరికి తెలియదు, సొంత ఊళ్ళో కూడా తెలియదు. డాక్టర్ సాబ్ ఇంత పని చేసిండు, ఎయిమ్స్ ప్రత్యేకంగా తెచ్చిండు, కష్టపడి తెచ్చిండు. ఈరోజు 10 లక్షల ఆపరేషన్ 10 రూపాయలకు అవుతుంది. ఈ డాక్టర్ సాబ్ని కోల్పోయే మనం నష్టపోయినాం. కంపేర్ అయింది కదా, నేను ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, వెంకరెడ్డి గారు ఉన్నట్టు జరిగినటువంటి అభివృద్ధి కంపారిజన్, అక్కడ 0 మనం 100 మార్క్స్. సో డాక్టర్ సాబ్ని గెలిపించుకోవాలనేది మా తాపత్రయం ప్రతి ఓటర్లో ఉంది. అది తట్టుకోకలేకనే వీళ్ళు పిచ్చి పిచ్చి చేస్తున్నారు. ఈరోజు ఇంకో కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే బూరా నర్సయ్య అని ఇంకో క్యాండిడేట్తో కూడా నామినేషన్ అంటే ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేస్తారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ కొంచెం ప్రెస్టీజ్ ఇష్యూ కింద తీసుకున్నట్టున్నారు. నల్గొండ అనేది వాళ్ళ జిల్లా, ఉమ్మడి నల్గొండ అనేది ఫీల్ అయ్యి అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు, ఇక్కడ నుంచే ఎంపీలు అయినరు. ఇద్దరు నా చేతులు ఓడిపోయింది కదమ్మా, ఇద్దరు నా చేతులు ఓడిపోయారు కదా. రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు, కోమటిరెడ్డి చావు తప్పి కరుణలు ఒట్టపోయినట్టు ఏదో బుల్డోజర్ పుణ్యం అంటూ 5,000తో బయటపడ్డాడు, అంతే కదా. ఇద్దరు ఓడిపోయినట్టే కదా సమానం. అది మా 6 ఎమ్మెల్యేలు ఆయనకు సహకరిస్తే నాకు వ్యతిరేకంగా పనిచేసేటప్పుడు. సో ఇంక అందులో బాహుబలిలు ఎవరు ఉన్నారమ్మా? ఇదివరకు కోమటిరెడ్డి ఓడిపోయాడు, ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయాడు, ఎంపీగా ఓడిపోయాడు. బూర నరసయ్య గౌడు గెలిచి ఓడిండు, ఎప్పుడు ఓడిపోలే. 40,000 50,000 ఓట్లతో 2,000 ఓట్లతో ఓడిపోయాడు. అది కూడా ఒక బ్యాడ్ లక్ తో. ఇప్పుడు కేసీఆర్ కూడా బస్సు యాత్రలు మొదలుపెట్టారు, అది కూడా వెరీ ఫస్ట్ యాత్ర నల్గొండ నుంచి మొదలైంది. మీరు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనుకున్నారా అరే ఏం జరిగింది అక్కడ, లేకుంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా, అక్కడ ఉంటే బాగుండేది, ఆ ఫీల్ ఎప్పుడైనా అనిపించింది అసలు? నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మీద కొద్దిగా నాకు జాలి. ఎందుకంటే ఆకులు చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లుంది. నేను ఎప్పుడో చెప్పాను సార్, మనం పాత మిత్రులు జమకారులతో 6 నెలలకు ఒకసారి లంచ్ పెట్టుకొని మాట్లాడదాం, పోయేదేముంది. అందుకు అప్పుడు కనిపించలేదు. ఇప్పుడు ఈయనకు ఈ బస్ యాత్ర పెట్టి తిరగాల్సిన దుస్థితి ఉండబోతుండే కదా. చెప్పండి, నాకు జాలి ఏంటంటే ఆయన ఏదైతే బంగారు తెలంగాణ బ్యాచ్ని వెంట పెట్టుకొని 10 ఏళ్ళు మేపిండో ఆ బ్యాచే ఫస్ట్ వెళ్ళిపోయింది. ఆ బ్యాచ్ బాగా తిన్నోళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయింది. మళ్ళీ ఉద్యమ బ్యాచ్ ఆయన అమ్మటున్నాడు, ఉద్యమ బ్యాచ్ ఆయనకు. నాకు ఒకసారి నేను ఆయనకు ఎన్నోసార్లు చెప్పాను, సార్ మీరు ముఖ్యమంత్రి కంటే కేసీఆర్ పదవి పెద్దది, దాన్ని కాపాడుకోండి, ఆ గౌరవాన్ని ఉంచుకోండి. సీఎం పదవి పెద్దది కాదు, మీ తర్వాత ఇంకోటి వస్తాడు. కానీ అప్పుడు ఆయన వినలేదు. ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నాం. ఒక విధంగా చూస్తారే పెద్ద మనిషి రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చిందని ఒక జాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఈ రోజు అవుతున్నది. ట్రెండ్స్ అనేవి ఎట్లున్నాయని అనిపిస్తుంది దేశవ్యాప్తంగా? ఒక్కటి మాత్రం చెప్పను, ఏమో నాకైతే తెలియదు, కానీ స్పందన చూస్తే మాకు ఒక సర్ప్రైజ్ రిజల్ట్స్ వస్తాయేమో అని అనిపిస్తుంది తెలంగాణ స్పందన.